Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 190. దక్ష చిన్నగా నవ్వుతూ సరేలే నీకింకా మైండ్ అప్సెట్ గా ఉంటే వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పడంతో సరేనంటూ సౌమ్య వెళ్ళిపోతే కర్ణ లోపలికొచ్చి ఏంటి సౌమ్య అప్సెట్ గా ఉన్నట్టుంది అని అడిగాడు. అవును. ఎప్పుడు నేను, అమ్మ, తమ్ముడు, నాన్న లేకుండా ఊరు దాటింది లేదు కదా! అలాంటిది ఒకేసారి ఖండం దాటి వెళ్ళాలంటే భయపడుతోంది. మీరు విశ్వని ఇక్కడే జాబ్ చేయమని చెప్పారు కదా! వాళ్ళిక్కడి నుంచి కంప్లీట్‌గా ఇక్కడికి షిఫ్ట్ అయ్యే వరకు తనిక్కడే ఉంటాను అంటే విశ్వ సాకులు చెప్తున్నాడని టెన్షన్ పడుతోంది అని అంది. దాంతో కర్ణ దక్ష వైపు చూసి చూడు ఏదో బాబాయ్ విశ్వ ఒప్పుకోబట్టి పిన్ని ఇండియాకి రావడానికి ఒప్పుకుంది గాని సౌమ్య కాపురానికి వెళ్లకుండా వాళ్ళొచ్చే వరకు ఇక్కడే ఉంటానంటే ఖచ్చితంగా గొడవ చేస్తుంది. పిన్ని మమ్మీలాగా కాదు. తనకి పట్టింపులెక్కువ. స్ట్రిక్ట్‌గా ఉంటుంది. అండ్ ఈగో కూడా ఎక్కువ కాబట్టి తను చెప్తే నేను వినేదేంటి అని ఖచ్చితంగా గొడవ చేస్తుంది. ఈ విషయంలో సౌమ్యకి, పిన్నికి గొడవలొస్తాయేమో అన్నాడు. కానీ సౌమ్య చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదండీ! ఎలాగో విశ్వ ఇండియాకే వచ్చి జాబ్ చేసుకుంటాను అని చెప్పాడు. అలాంటప్పుడు ఇక్కడికొచ్చాకే కాపురం మొదలు పెట్టొచ్చు కదా! అప్పటి వరకు సౌమ్య ఇక్కడే ప్రశాంతంగా ఉంటుంది అంది. దక్ష నీకర్థం కావడం లేదు. వేరే కంట్రీ నుంచి వీసా అవి క్యాన్సిల్ చేసుకొని ప్రాపర్టీ షిఫ్టింగ్ ఇదంతా అంటే చాలా టైం పడుతుంది. మనం 2 నెలలు, 3 నెలలు అనుకున్నాం. 1 ఇయర్ కూడా పట్టొచ్చు. బికాజ్ వాళ్ళు జాబ్‌లో జాయిన్ చేసుకునేటప్పుడు ఎలాంటి రూల్స్ పెట్టారు, ఎలాంటి బాండ్ క్రియేట్ చేసుకున్నారో తెలీదు. ఆ బాండ్ ప్రకారం ఇంకొక 1 ఇయర్, 2 ఇయర్స్ జాబ్ చేయాల్సి ఉంటే విశ్వ అక్కడే ఉండాల్సి ఉంటుంది. అలాంటప్పుడు సౌమ్య ఇక్కడెలా ఉంటుంది? అన్నాడు కర్ణ. దక్ష అయోమయంగా చూస్తుంటే మనం ఈ వీధిలో నుంచి పక్క వీధిలోకి షిఫ్ట్ చేయాలి అంటేనే 2 నెలల ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. 2, 3 రోజుల నుంచి ప్యాకింగ్ చేయాలి. ఒక రోజు మొత్తం షిఫ్టింగ్ అయిపోతుంది. మరొక 3 రోజులు సామాన్లు సర్దుకోవడం సరిపోతుంది. ఈ వీధి నుంచి పక్క వీధికి వెళ్తేనే మనకి ఇంత పనుంటే వాళ్ళు ఏకంగా పక్క దేశాన్ని నుంచి రావాలి. ఎంత పనుంటుంది? ఎన్ని కంప్లీట్ చేసుకోవాలి? ఎన్ని విషయాల గురించి ఆలోచించాలి? ఇలా అనుకుంటే 1 ఇయర్ వరకు సౌమ్య, విశ్వ దూరంగానే ఉండాలి. అలాంటప్పుడు చూసే వాళ్ళకి చాలా డౌట్స్ ఒస్తాయి. చాలా రూమర్స్ క్రియేట్ చేస్తారు. మేమిష్టంగా మీకోసం ఖర్చు పెడుతుంటేనే తప్పుగా మాట్లాడారు. అలాంటిది సౌమ్య, విశ్వ దూరంగా ఉంటే విశ్వ సౌమ్యని వదిలేసి వెళ్ళిపోయాడని కూడా రూమర్స్ క్రియేట్ చేస్తారు అన్నాడు. మీరు చెప్పింది కూడా నిజమే. కానీ సౌమ్యని ఓదార్చడం నాకు చాలా కష్టంగా ఉంది. ఖచ్చితంగా తనని కూడా వెళ్ళిపోమ్మంటే ఏడ్చి గొడవ చేస్తుందని దక్ష చెప్పింది. మన దగ్గర వేరే సొల్యూషన్ కూడా లేదు కదా! దానికి తోడు కొత్తగా పెళ్ళైన వాళ్ళని దూరంగా ఉంచడం కూడా కరెక్ట్ కాదు. వెళ్ళమని కొన్ని రోజులు కళ్ళు మూసుకుంటే విశ్వ వచ్చేస్తాడు. వాడెప్పుడూ ఇచ్చిన మాట తప్పడు. నేను చెప్పాను అంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు అన్నాడు.
సరే ఇంకా 3 రోజులుంది కదా వాళ్ళు రిటర్న్ అవ్వడానికి. నేనీలోపు సౌమ్య హ్యాపీగా మైండ్ పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాను అనగానే సరే అని చెప్పి వెళ్ళిపోయాడు కర్ణ. ఏంట్రా డల్‌గా ఉన్నావని గార్డెన్‌లో డల్‌గా కూర్చున్న కొడుకుని దగ్గరకొచ్చి అడిగాడు విశ్వ తండ్రి. దాంతో విశ్వ చుట్టుపక్కల చూడ్డంతో మీ మమ్మీ ఇక్కడ లేదులే విషయమేంటో చెప్పు అనగానే మరేం లేదు డాడీ. సౌమ్యకి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సిబ్లింగ్స్ లేకుండా ఊరు దాటడం కూడా అలవాటు లేదంట. మీరెలాగో ఇక్కడికొచ్చి సెటిల్ అవుతాను అంటున్నారు కదా! అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్తోంది. మనకక్కడ 2 మంత్స్ పట్టొచ్చు, 6 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ కూడా పట్టొచ్చు. అప్పటి వరకు సౌమ్యని ఇక్కడే ఉంచి మనం అమెరికా వెళ్దాం అంటే ఖచ్చితంగా మమ్మీ గొడవ చేస్తుంది. అలాగని కొత్తగా పెళ్లి చేసుకున్న భార్య కంట్లో నీళ్లు చూడలేనని చెప్పి మొదటిసారి ఏడిపించాలంటే మనసు రావడం లేదు అన్నాడు. ఎలాగోలా ఒప్పించి తీసుకురారా! ఇప్పుడు తన తల్లిదండ్రులను వదిలేసి రాలేను అని ఏడుస్తున్న అమ్మాయి రేపు నలుగురు నానా రకాలుగా మాట్లాడితే నన్ను తీసుకువెళ్ళమని ఏడ్చిందనుకో, మళ్ళీ తిరిగొచ్చి తీసుకువెళ్ళడానికి కుదురుతుందనుకుంటున్నావా? మహా అంటే ఒక 10 రోజులు డల్‌గా ఉంటుంది. తర్వాత తనే అలవాటు పడుతుంది కదా! అనగానే కానీ డ్యాడీ అని విశ్వ నసుగుతూ ఉంటే నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. బట్ ఒక్క విషయం మాత్రం క్లారిటీగా చెప్తున్నాను. తల్లిదండ్రులను వదిలేసి రావడానికి ఏడ్చే ఆడపిల్లలు భర్తకు ఎక్కువ రోజులు దూరంగా ఉన్నా కూడా బాధపడతారు. ఎందుకంటే మొదట్లో ఇన్ని రోజులు అలవాటైన తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళడానికి బాధగానే ఉంటుంది. కానీ ఒక నెల, 2 నెలలు గడిచి భర్త రావడానికి ఒక 7, 8 నెలలు టైం పడుతుంది అని తెలిసినప్పుడు, "ఏంటే మీ ఆయన సంవత్సరం తర్వాత వస్తాను అన్నాడు కదా!" అని చుట్టుపక్కల వాళ్ళు ఒక్క మాట చెబితే చాలు. వాళ్ళకి మనసులో అదే ఉంటుంది. అప్పుడు మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను. ఏ అమ్మాయి కూడా ఏడవకుండా అత్తగారింటికి వెళ్ళింది లేదు కాబట్టి, నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు అన్నాడు. అందరూ సౌమ్యకెలా నచ్చజెప్పాలి, ఆమెని కాపురానికి వెళ్ళేలా ఎలా చేయాలని ఆలోచనలోనే ఉన్నారు. చూస్తూ ఉండగానే 2 రోజులు గడిచిపోయింది. ఇంకొక్క రోజు ఇక్కడుంటే, ఆ తర్వాత రోజు బయలుదేరి వెళ్ళిపోవాలి. చాలా టెన్షన్‌గా ఉంది. సౌమ్య దక్ష దగ్గరకొచ్చి, "అక్క, ఆయనతో మాట్లాడవా అక్కా?" అని అడిగింది. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.